హలో గైస్, ఇప్పుడు మనం ప్యాకేజెస్ గురించి మాట్లాడుకోవచ్చు. సో మీకు ఇది కనిపిస్తుంది కదా, ఇది ఒక ప్యాకేజ్ అనమాట. సో ఇందులో టేప్ వేస్తున్నాను అండ్ అలాగే ఇది ఒక టేపు. సో సిమిలర్ కైండ్ ఆఫ్ డేటా అని మనం గ్రూప్ చేయడం కోసం ప్యాకేజెస్ వాడతాం. సింపుల్గా చెప్పాలి అంటే ఒక ఫోల్డర్ లాగా అనమాట. సో మీరు మూవీ స్టోర్ చేయాలనుకోండి, మూవీస్ అన్ని పట్టుకెళ్ళి ఒక ఫోల్డర్లో పడిస్తారు. అలాగే సాంగ్ స్టోర్ చేయాలనుకోండి, సాంగ్స్ అన్ని పట్టుకెళ్ళి వేరే ఫోల్డర్లో పెడతారు. సో ప్యాకేజెస్ కూడా అంతే. ఓకే, సో ప్యాకేజ్ గురించి నేను ఎక్కువగా మాట్లాడాలనుకోవట్లేదు, ఎందుకంటే మనం ప్రాక్టికల్గా ప్రాజెక్ట్ చేసినప్పుడు మీకు చాలా క్లియర్గా అర్థం అవుతుంది. సో ప్యాకేజెస్ ఏంటి అంటే జస్ట్ కైండ్ ఆఫ్ ఫోల్డర్ లా అనమాట. ఇక్కడ చూడండి, మై ఫోల్డర్ అని పెట్టాను నేను. మనం ప్రీవియస్ వీడియోస్లో చూస్తే ఇది మీనింగ్ఫుల్ గా లేదు, ఒక మీనింగ్ఫుల్ నేమ్ ఇవ్వడం అనమాట. ఇక్కడ రీఫాక్టర్ రీనేమ్ పెట్టాను ఇక్కడ. సో మై ఫోల్డర్ కాకుండా కార్డ్స్ అని పెడదాం. ఓకే, జనరల్లీ మనం ఎలా స్పెసిఫై చేస్తాము అంటే కామ్ డాట్ మై ప్రాజెక్ట్ డాట్ కార్డ్స్ అనుకుందాం. సో ఇలా జనరల్ గా స్పెసిఫై చేస్తాం అనమాట. జనరల్లీ మనం ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేసేటప్పుడు కామ్ డాట్ ఒకవేళ వాళ్ళ కంపెనీ నేమ్ ఉంటే కంపెనీ నేమ్ డాట్ ఆ ప్యాకేజ్ నేమ్ పెడతారనమాట. ఇది జనరల్ గా వాళ్ళు చేసే కామన్ ప్రాక్టీస్. ఓకే, ఇక్కడ చూడండి, మనకి ప్యాకేజ్ అనేది క్రియేట్ అయింది, కామ్ డాట్ ప్రాజెక్ట్ డాట్ కార్డ్స్. ఓకే, సింపుల్, అంతకు మించి ఏం లేదు. సో ఇక్కడ మీరు అదర్ కార్డ్స్ యాడ్ చేసుకోవచ్చు, లైక్ పాన్ కార్డ్ అలాంటివి. లేదు, ఇంకొక ప్యాకేజ్ క్రియేట్ చేస్తున్నాను ఇక్కడ నేను, న్యూ ప్యాకేజ్ కామ్ డాట్ మై ప్రాజెక్ట్ డాట్. ఓకే, ఇంకేమనుకోవచ్చు అంటే సాంగ్స్ అనుకోవచ్చు, సాంగ్స్ అనే వేరే ప్యాకేజ్ ఉందనుకోవచ్చు. ఫినిష్. సో ఇక్కడ చూడండి, మనకి వేరే ప్యాకేజ్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇక్కడ నేను జస్ట్ ఒక క్లాస్ క్రియేట్ చేస్తున్నాను, అర్థం చేసుకోవడం కోసం అంతే ఇది. సో ఏం పెడదాం, చిరు సాంగ్స్ అని పెడదాం. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇది మన ప్యాకేజ్ స్ట్రక్చర్ అనమాట. అంటే డిఫరెంట్ ఫోల్డర్స్ అంతే, అంతకు మించి మీరు ప్యాకేజెస్ లో నేర్చుకునేది ఏం లేదు. ఆర్గనైజ్ డేటా అనమాట. డేటాను ఆర్గనైజ్ చేయడం కోసం మీరు ప్యాకేజెస్ వాడతాం. దట్స్ ఇట్. ఓకే.